బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, చాలా మంది కూడా మైల అంటూ ఉంటారు. అంటే పుట్టినప్పుడు, రజస్వల అయినప్పుడు, చనిపోయినప్పుడు. ఇవి నిజంగానే మైలు అనుకోవాల్సిందేనా? ఎందుకంటే చాలా వరకు కూడా ఈ మూడే కాకుండా ఇంకా మైల అనేది చాలా రకాలు ఉన్నాయి అంటుంటారు. అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏంటి గురుగారు? దీంట్లో మైల అని మనం బయటికి చెప్తున్నాను అన్న, చాలా గొప్ప సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి దీంట్లో. చాలా సైన్స్. నేను అదే చెప్తా, హిందుత్వంలో, హిందూ ధర్మంలో ఉన్నంత సైన్స్ ప్రపంచంలో మరెక్కడా లేదు. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాంటిది మన మధ్య కరోనా బాగా ప్రూవ్ చేసింది. అవును, నమస్కారం పెట్టేటువంటి మన సంస్కృతిని తీసుకొచ్చింది. గౌరవించకుండా షేక్ హ్యాండ్లు ఇచ్చుకునేటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ నమస్కారాలు చేసుకునే పరిస్థితి వరకు తీసుకొచ్చింది కరోనా. కరోనా కొన్ని విధాల నష్టాన్ని చేకూరిస్తే, కొన్ని విధాల మన సంస్కృతిని ఇనుముడింపజేసింది. తప్పనిసరిగా ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళేది. నమస్కారమే కరెక్టు, అదే సంస్కారం. అంతేగాని షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం సంస్కారం కాదు అనేటువంటిది ఒక మంచి పద్ధతి మరలా తెలియజేసింది. ప్రపంచం మొత్తానికి భారతీయతను మరలా గుర్తు చేసిందని చెప్పచ్చు. అవును. అలాంటి సైంటిఫిక్ రీజన్స్లో మీరు అడిగినటువంటి మృతా శౌచ్యం, చనిపోయినప్పుడు వచ్చినటువంటి అశౌచ్యం అంటారు దాన్ని. జాతా శౌచ్యం అంటే పుట్టినప్పుడు వచ్చినటువంటి పురుడు. అలాగే రజస్వల సమయంలో ఉండేటువంటి అశౌచ్యం. ఈ మూడిట్లో ఉండేటువంటి అశౌచాలకు ఉండేటువంటి అర్థం ఏమిటి అంటే నాన్న, ముఖ్యంగా ఒక వ్యక్తి చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ 12 రోజులు కూడా ఈ వ్యక్తి ఎక్కడ ఉంటాడు? ఎంతసేపటికి శ్మశానము, ఇల్లు మాత్రమే ఉంటాడు. శ్మశానంలో మన ఇంట్లో చనిపోయినటువంటి ఒక్కళ్ళ శవమే కాదు, అనేక రకాలైనటువంటి వ్యక్తుల శవాలు తగలబడుతూ ఉంటాయి. అనేక రకాల రోగాలతో చనిపోయినటువంటి వ్యక్తులు ఉండొచ్చు. రకరకాల వ్యక్తులు ఉంటూ ఉంటారు. అవునా? అక్కడ కులమత భేద విచక్షణ లేదు. అందుకనే ప్రపంచంలో ఎవరికైనా గవర్నమెంట్ 6 అడుగుల స్థలం ఒకటి రిజిస్ట్రేషన్ చేస్తారు పుట్టగానే. ఏంటి అంటే శ్మశానంలోనే, అది ముఖ్యంగా. అవునా? ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ అక్కడ తప్పనిసరిగా, టెంపరీ రిజిస్ట్రేషన్ ఆ వ్యక్తి వచ్చినంత వరకు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి తీసేసుకుంటాడు. అది ఇక్కడ చనిపోయినప్పుడు ఈ వ్యక్తి మొత్తం శ్మశానం చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. తిరుగుతున్న సమయంలో వీళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఈ సూక్ష్మ క్రిములు కావచ్చు, ఈ రోగాల వల్ల చనిపోయినటువంటి వాళ్ళ చితాభస్మం ద్వారా వచ్చేటువంటివి గాలికి ఎగురుతూ ఉంటుంది నాన్న. అవును, ఎగిరి పడుతూ ఉంటుంది. అవునా? వీడిని ముట్టుకుంటే వాటి ద్వారా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఎవరికన్నా వస్తాయి అని చెప్పి వాళ్ళని ముట్టుకోవద్దని చెప్తాం ముఖ్యంగా. అర్థమైందా? ఇప్పుడు శ్మశానానికి వెళ్తుంటాడు కదా, 12 రోజులు శ్మశానానికి వెళ్ళవలసిందే, శ్మశానంలో కార్యక్రమం చేయవలసిందే, దహనం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే. మరి ఈ 12 రోజులు శ్మశానంలో తిరుగుతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి కొన్ని రకాల రోగాలకు సంబంధించినటువంటి క్రిములు ఉంటాయి కదా. ఆ క్రిములు ఇతనికి చుట్టుముట్టుతూ ఉంటాయి. అవునా? ఇతను అందుకనే 36 స్నానాలు చేయమని చెబుతాం మనం. 36 స్నానాలు 12 రోజులు, రోజుకి 3 స్నానాలు. 12 × 3 12 3 36 స్నానాలు ఎందుకు చేయమని చెబుతారు అంటే, అక్కడ ఉన్నటువంటి ఏదైనా ఈ వాటి లేదు అంటారు నా క్రిముల్ని, సంథింగ్ ఇంగ్లీష్లో చెబుతూ ఉంటారు, అలాంటివి ఏదైనా ఇతని ఒంటి మీద ఉంటాయేమో అనేటువంటి ఆలోచనతో 36 రకాల మృత్తికా స్నానం, తులసి కోటలో మట్టి, చెరువులో మట్టి, లేదంటే నదీ తీరంలో ఉండేటువంటి మట్టి, ఆ మట్టిని తీసుకొని రుద్దుకొని స్నానం చేయమని చెబుతుంటారు. ఇప్పుడు మనకి పెడుతుంటారు కదా మొల్తానా మట్టి, పెట్టుకొని మొత్తం టబ్లో పడుకుంటుంటారు కదా కొంతమంది. ఇలాంటివి మరి ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు కనుక్కున్నారని చెప్తాను నేను. మట్టితో స్నానం చేయడం అనేది మృత్తికా స్నానం అంటారు దాన్ని. ఈ మృత్తికా స్నానం ద్వారా వాడికి ఉండేటువంటివి ఆ సూక్ష్మ క్రిములు కూడా పోతూ ఉంటాయి. వాళ్ళని ముట్టుకుంటే ఆ శ్మశానం ద్వారా వచ్చినటువంటి నెగిటివ్ ఏదైనా మనకు కూడా వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళని ముట్టుకోవద్దని చెప్పి మృతా శౌచానికి అర్థం నాన్న. జాతా శౌచ్యం దీనికి రివర్స్. ఇక్కడ చూడండి, మృతా శౌచ్యం వాడు శ్మశానానికి వెళ్ళొస్తాడు కాబట్టి వాడికి ఉండేటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ మనకు వస్తాయని చెప్పి మనం ముట్టుకోవద్దని చెప్తాం, దాన్ని మైల అని చెప్తూ ఉంటాం. అలాగే జాతా శౌచ్యం వచ్చేసరికి పిల్లవాడు పుడతాడు. పుట్టిన తర్వాత పసికందువుకి చాలా సెన్సిటివ్గా ఉంటారు. అలాగే బాలింత కూడా మరలా సెన్సిటివ్గా ఉంటుంది. కొన్ని లక్షల పౌండ్లు ఉండేటువంటి ఒక నొప్పిని భరించి శరీరం ఒక బిడ్డకి జన్మనిస్తుంది తల్లి. ఆ టైంలో ప్రతి నరము, ప్రతి నాడి, శరీరంలో ఉండేటువంటి ప్రతి అణువు సెన్సిటివ్గా తయారైపోతుంది. చూడండి, మీరు బాలింతని చూస్తే అంటే శుతిమెత్తగా కనపడుతుంటారు, వాళ్ళ ముఖం కూడా
అవునా? ముట్టుకుంటే కొంచెం గట్టిగా ముట్టుకుంటే ఎక్కడ కందిపోతారేమో అనంత అన్నట్టు. సెన్సిటివ్గా తయారవుతుంటారు ఆ సమయంలో వాళ్ళు. అంటే ప్రతి ఒక్క అణువణువు వాళ్ళలో సెన్సిటివ్గా తయారవుతుంది. అలాగే చిన్న పిల్లలు అప్పుడే శిశువు, అవునా, వాళ్ళకి రిసీవింగ్ పవర్ చాలా తక్కువ ఉంటుంది, దాన్ని తట్టుకునేటువంటి శక్తి తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి వస్తాం, బయటికి వెళ్ళి వచ్చి పోయి నానా అంటే బయట నుంచి తీసుకొచ్చిన దరిద్రం మొత్తం వాడి మీద మనం అప్లై చేస్తున్నాం కదా, వస్తుంది కదా. ఎక్కడ వస్తుంది? మన కాలుతో వస్తుంది, మన శరీరంతో వస్తుంది, దుమ్ము ధూళి అన్నీ ఉంటాయి, అవునా? ఇవన్నీ కూడా వాడికి అప్లై చేస్తున్నామా? అక్కడి నుంచి తల్లికి కూడా వెళ్తుందా? తల్లి కంటుకున్నా బిడ్డ కంటుకున్నా ఇద్దరిలో ఎవరు కంటుకున్నా ప్రమాదమే. బిడ్డ కంటుకుంటే డైరెక్ట్ వెళ్ళిపోతుంది, తల్లి కంటుకుంటే తల్లి ఇచ్చేటువంటి పాల ద్వారా శిశువుకి వస్తుంది. కాబట్టి 11 రోజుల పాటు ఆ శిశువుని తల్లిని ఎవరు ముట్టుకోవద్దు. ముట్టుకున్నా స్నానం చేసి ముట్టుకోవాలి, మరలా తర్వాత స్నానం చేయండి తప్పనిసరిగా. ఎందుకు చెప్తారు అంటే అక్కడ ఆ సెన్సిటివ్ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటం కోసం. ఇవన్నీ చూడండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం మన ధర్మంలో ఉన్నాయి. ఎంత గొప్ప సైన్స్ నాన్న అది. ఈ సైన్స్ ఇవాళ రోజున చెబుతుందా? లేదండి. అవునా? ఇలాంటి సైన్సు 10 రోజులు స్నానం చేయకుండా అత్తర్లో మునిగిపోయి బయటకు వచ్చే వెర్రి మతాలకి ఏం తెలుస్తుంది? అవునా? వాళ్ళకి తెలియదు కదా ఇవన్నీ. వాళ్ళకి ఏంటి, ఎంతసేపు 10 రోజులు స్నానం చేయకపోయినా చాలు, రోజు అత్తర కొట్టుకుని బయటికి వెళ్ళిపోవచ్చు. వాడి స్నానం అక్కర్లా, పాడక్కర్లా. అలాంటి వెర్రి మతాలకి ఏం తెలుస్తుంది మన ధర్మం గురించి మాట్లాడితే? అరే శవాన్ని కాల్చి వచ్చిన తర్వాత స్నానం చేయమని చెప్పేది ఎందుకు చేస్తున్నాము? శివాలయానికి వెళ్ళమని ఎందుకు చెబుతున్నాము? శివాలయంలో కొన్ని యాంటీబయోటిక్ ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది శివాలయంలో, ఆ విగ్రహాల దగ్గర నుంచి. ఆ పాజిటివ్ తీసుకొని మన ఇంటికి వెళ్ళమని, మన ఒంటి మీద ఉండేటువంటి రోగాలు, ఆ సూక్ష్మక్రిములు, ఆ శ్మశానం ద్వారా వచ్చినటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోవడం కోసం చెప్పి శివాలయానికి వెళ్ళమని చెబుతూ ఉంటాం. అలాంటిది ఇలాంటివి బయట జనాలకి తెలియదు, అర్థం కావని చెప్పచ్చు. పిల్లల్ని ముట్టుకోవద్దు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న చోట, ప్రతి చోట కూడా పూర్వకాలంలో ఇంటి బయట తొట్లు ఉంటాయి నాన్న. చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ప్రశాంతంగా శుభ్రంగా వెళ్ళి లోపలికి వెళ్ళాలి. ఆ పిల్లవాడు ముట్టుకోపోయినా తప్పనిసరిగా ఇవన్నీ కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని వెళ్ళాలి. బయట ఉండేటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీని మొత్తం తీసుకొని వెళ్ళిపోతున్నాం, దుమ్ము ధూళి తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఆ పిల్లవాడి మీదకి తీసుకెళ్తే వాడికి తట్టుకునే శక్తి ఉండాలి కదా. వాటి కోసం చెప్పి జాతా శౌచం అని చెప్పి 11 రోజుల పాటు ముట్టుకోవద్దని చెప్తారు. తల్లి పిల్లవాడిని 21 రోజు చెప్తాం. అవునండి. మొట్టమొదటి 11వ రోజు స్నానం చేయిస్తాం, మళ్ళీ 21 రోజు, మళ్ళీ 21వ రోజు తప్పనిసరిగా స్నానం చేయిస్తారు మరలా. అంటే ఈ స్నానం చేయకుండా ఉండేటువంటి సమయంలో ఇలాంటి క్రిములు అసలు దగ్గర చేరొద్దు. వాళ్ళ స్నానం కూడా చేసే పరిస్థితి లేదు ఆరోగ్యరీత్యా. స్నానం చేస్తే వాతం వస్తుంది బాలింతకి, పిల్లవాడు తట్టుకునేటువంటి పరిస్థితి కాదు కదా. ఇలాంటి సమయంలో మన ద్వారా వెళ్ళేటువంటి సూక్ష్మక్రిములు వాళ్ళ వంటి మీద పట్టడం ద్వారా వాళ్ళకి అనారోగ్య స్థితి పెరుగుతుంది. ఆరోగ్యవంతంగా ఉండడం కోసం అని చెప్పి జాతా శౌచ్యం 21 రోజు పాటు పెట్టారు. అసలు మన దాంట్లో ఎంత సైన్స్ ఉంటుందో నాన్న. ఇలా లోపలికి వెళ్ళొద్దని చెప్తున్నామా? ఆరో నెల 6వ రోజున అన్నప్రాసన చేయమని చెబుతాం మనం. అవును గురు. అన్నప్రాసన అయిన తర్వాతనే పుట్టెంట్రుకలు తీయమని చెబుతాం. అన్నం తినడం మొదలుపెట్టిన తర్వాత 6 నెలల 6వ రోజున వాడి జీర్ణక్రియ సంపూర్ణంగా పనిచేయడం ప్రారంభిస్తుంది పిల్లవాడికి. మరి ఇప్పుడు ఏ సైన్స్ చెప్తుంది? కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ సిస్టమ్ పెట్టినప్పుడు ఏ సైన్స్ చెప్పింది? జీర్ణక్రియ ఇన్ని రోజులకి స్టార్ట్ అవుతుంది వీడికి సంపూర్ణంగా అని ఎలా కనుక్కున్నారు మన వాళ్ళు? ఆ రోజున అన్నప్రాసన చేస్తామా? అక్కడి నుంచి వాడికి ఈ మాడు ఏదైతే పైన శరీరం ఉంటుందో థిక్నెస్ పెరుగుతుంది. అవును గురుగారు. చాకు పెడితే తట్టుకోలేనటువంటి శక్తి. కాబట్టి అన్నప్రాసన అయిన తర్వాత పుట్టెంట్రుకలు తీయండి రా అని చెప్తారు మన వాళ్ళు. స్కిన్ థిక్నెస్ పెరిగితే అప్పుడు పుట్టెంట్రుకలు తీయడం. ఎంత గొప్ప సైన్స్ చూడండి మరి మన దాంట్లో. అలాగే రజస్వల సమయంలో ఆడపిల్లల మనస్సు ఆలోచన పరిపర విధాలుగా ఉంటుంది. స్థిరమైనటువంటి ఆలోచనతో ఉండదు. అంటే కొత్త పుంతలు, ఒక వయసులో వచ్చేటువంటి ఒక మార్పు మనస్సు. ఆ సమయంలో కూడా ఎవరు ముట్టుకోవద్దు అని ఎందుకు చెప్తారు అంటే, నిజంగా నేను సుస్పష్టంగా చెప్తున్నాను అన్న, దీంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఆడపిల్లలకు ఒక వయసు వచ్చిన తర్వాత తండ్రి స్పర్శ కూడా తగలకూడదని చెప్తాను నేను. అది వాస్తవం గురుగారు. అవును. దేనికంటే శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే, స్త్రీణా ద్విగుణమాహారో బుద్ధిశ్చాపి చతుర్గుణం సాహసం షడ్గుణం చేవ కామోష్టగుణం ఉచ్యతే అని చెప్పి శాస్త్రం ఉంది. బుద్ధి 4 పాళ్ళు ఎక్కువ ఉంటుంది. ఆహారం మగవాడి కంటే 2 పాళ్ళు ఎక్కువ తింటారట ఆడవాళ్ళు. బుద్ధి మగవాళ్ళ కంటే 4 పాళ్ళు ఎక్కువ ఉంటుందిట. సాహసం మగవాళ్ళ కంటే 6 పాళ్ళు ఎక్కువగా ఉంటుందిట.
ఆవుపాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆడవాళ్ళకి అంటే ఇది నేను ఏదో నోటుకొచ్చిన మాట కాదు నాన్న, దీనికి సుస్పష్టమైనటువంటి ఒక శ్లోకం కూడా ఉంది తప్పనిసరిగా. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం అదే. దీంట్లో 4వ లక్షణం చెప్పలేదు, నేను చెప్తాను, దాన్ని కూడా చెప్తాను. అలాగే ఆడవారికి మగవాళ్ళ స్పర్శ కొన్ని సమయాల్లో తగలకూడదు అనేటువంటిది శాస్త్రం చెప్తాం. ఎలాంటి సమయంలో అంటే రజస్వర సమయంలో ముఖ్యంగా. అది తండ్ర, అన్న, లేదంటే బావ, ఏ రకమైనటువంటి వాళ్ళు ఎవ్వరు కూడాను మగవాళ్ళు ముట్టుకోకూడదు. ముట్టుకుంటే ఆ సమయంలో వాళ్ళ ఆలోచనలో ఉండేటువంటివి ఆలోచన విధానం స్థిరపడిపోతుంది, మార్పు కలుగుతుంది, చెడుకు దారి తీస్తుంది. ఇలాంటి అంటే ఆ సమయంలో ఆడవాళ్ళు ఎలా ఉంటారు అనేది ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఆలోచించి మన వాళ్ళ సిస్టమ్ పెట్టారు చూడండి. మన ధర్మం ఎంత గొప్పది అనేది ఈ మాటల్లో చాలు. కామోష్ట గుణముచ్యతే అంటారు. కామం మగవాళ్ళ కంటే 8 పాళ్ళు ఎక్కువగా ఉంటుంది. నేను అంటే ఈ విషయంలో చెప్పాలి అంటే ఆడవాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పడానికి గల కారణం ఇది ఒక్కటి చాలు నాన్న. అవును, 8% ఎక్కువగా ఉండేటువంటి ఆలోచనల్ని, కోరికల్ని అణుచుకుంటూ భర్తకి అనుగుణంగా వేరే పుంతలు తొక్కకుండా, వేరే ఆలోచనలు రాకుండా ఉండగలిగినటువంటి స్త్రీ ఇంకా మగవాడి కంటే గొప్పది కాక ఇంకేమవుతుంది చెప్పండి. కానీ గురుగారు ఇక్కడ చాలా మంది కూడా అంటే 5 రోజులు కూడా ఆడవాళ్ళకి కొంచెం రెస్ట్ ఉంటుంది కాబట్టి అని చెప్తూ ఉంటారు. కానీ దీని వెనకాల ఇంత శాస్త్రం ఉంది, ఇంత అర్థం ఉంది అనేది చాలా మందికి తెలియదు. అంతేకాకుండా ఆడవాళ్ళు ప్రతి నెల ఉండేటువంటి ఋతుక్రమంలో కూడాను ఓ మాట చెప్పానంటే ఒక శక్తి, దుష్టశక్తి, శివుడి సృష్టిలో దుష్టశక్తి వచ్చింది. అది రక్తస్రావ రూపంలో ఉంటుంది. నాకు ఎక్కడ దారి కావాలి, నాకు ఎక్కడ చోట దారి కావాలి అని అడిగిందిట. ఎక్కడ అంటే ఆడవాళ్ళ రూపంలో నెలకి 4 సార్లు నువ్వు స్రవిస్తూ ఉంటావు. ఆ సమయంలో వాళ్ళకి రెస్ట్ కలుగుతుంది. నీ వల్ల కలిగేటువంటి ఏదైతే ఇబ్బందులు ఉంటాయో అవి రెస్ట్ రూపంలో వాళ్ళు తీసుకోవడానికి అవకాశం కలుగుతుందని చెప్పి కూడా శాస్త్రం చెప్తుంది. అంటే మనకి దైవికంగా తీసుకుంటే, ఆధ్యాత్మిక పరంగా తీసుకుంటే, అదే సమయంలో వీళ్ళు మానసికంగా కూడా చికాకుగా ఉంటుంది. అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి, చికాకులు ఉంటాయి. మాట్లాడటానికి కూడా పెద్దగా ఇష్టపడరు, సమాధానం చెప్పడానికి కూడా ఇష్టపడరు. అది భార్యాభర్తల మధ్య గొడవలు అవుతాయా? ఖచ్చితంగా మౌనంగా చక్కగా పక్కన కూర్చోబెడుతున్నారు. అంటరానితనం కాదు. ఆడవాళ్ళని గౌరవించేటువంటి విధానంలో ఇది గొప్ప విధానం. ఇబ్బంది కలుగుతున్నప్పుడు కూడా నువ్వు వంట చెయ్యి, నువ్వు పెంట చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అంటే ఎంతవరకు కరెక్ట్ అది? అయితే గురుగారు వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడున్న కాలంలో అంటే ఇప్పుడు కలియుగంలో కొంతమంది ఏమంటారంటే అలా 5 రోజులు పక్కకు కూర్చున్నా కూడా ఇప్పటికి కూడా ఈ మూఢనమ్మకాలు నమ్ముతున్నారా అనే ఒక ప్రశ్న అనేది మనకి వస్తూ ఉంటుంది. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏ నమ్మకం నాన్న? మూఢనమ్మకం కదా. మూఢులుగా మాత్రమే మూఢనమ్మకం. ఓ మాట చెప్పాలంటే ఎవరైతే మూఢులు ఉంటారో వాళ్ళకి మూఢనమ్మకం. మూఢులు నమ్మనేది ఏదైతే ఉంటుందో అదే దాని మూఢనమ్మకం అంటున్నాం. అంటే వాళ్ళనే ఫస్ట్ తిడుతున్నది, వాళ్ళనే మూఢులనే తిడుతున్నది. ఓ మాట చెప్పాలంటే ఇన్ని చేస్తున్నారు నాన్న. పూర్వం ఇచ్చినటువంటి అన్నం తింటున్నాం, పూర్వం ఇచ్చినటువంటి వస్త్రాలు కట్టుకుంటున్నాం, రకరకాల వస్త్రాలు మార్పులు వస్తున్నాయి కదా. కానీ పూర్వం ఇచ్చినటువంటి ఆధారభూరితమైనటువంటి ఒక శాస్త్రాన్ని మనం ఫాలో అవడంలో ఏంటి తప్పేంటి నీకు? దానివల్ల కలిగే నష్టం ఏంటి? దాని మూఢనమ్మకం అని ఎందుకు అనాలి? దేవుడు లేడు, అవి లేవు, ఇవి లేవు, ఎట్లా పడితే నిజంగా కొన్ని వివాహాలు ఇప్పుడు విడిపోతుంటారు నన్ను పెళ్ళైన తర్వాత. వాటిల్లో నేను నా రీసెర్చ్లో వాళ్ళ జాతకాలు అనేది ఒక సమస్య అయితే, పెళ్ళిళ్ళకు కూడా ఆడవాళ్ళు ఋతుక్రమ సమస్యతో ఉన్నప్పుడు సమయంలో కూడా వచ్చి అక్షతలు వేస్తుంటారు చూసారా, ఆ దంపతులు తప్పనిసరిగా విడిపోతారు. అది ఫ్యాషన్ అయిపోయింది రావటం. రాకూడదు, మనం వెళ్ళకూడదు. శుభకార్యాలకి వెళ్ళనివ్వంది కూడా ఇందుకే. దీని వెనకాల కూడా శాస్త్రం ఉందనే చాలా మందికి తెలియదని చెప్పొచ్చు. ఇప్పుడు వస్తారు నాన్న, అక్షతలు వేస్తారు, నవ్వుతుంటారు. లోపల మనసులో అయితే బాధ అయితే ఒక చికాకు అయితే ఉంటుంది కదా. చికాకుతో చేసే పని ఏది కరెక్ట్గా ఉంటుంది చెప్పండి ఒకసారి? మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసేటువంటి పని సంతోషకరంగా, సంతృప్తికరంగా, సంపూర్ణంగా ఉంటుంది. ఇష్టం లేని మనం ఒక ఆహారం తీసుకోవడానికి కట్టుకున్న బట్టలు కూడా మనం వేసుకోలేము మనసు సరిగ్గా లేకపోతే. అలాంటి శుభకార్యాలకు వెళ్ళి వాళ్ళని దీవించి రావటం అనేది కూడా వాళ్ళ మీద నెగిటివ్ ఎక్కువ చూపిస్తుందని చెప్పాలి. ఇద్దరు దంపతులు విడిపోవడానికి కారణం నువ్వు అవుతున్నప్పుడు నీ ఇంట్లో కూడా ఇలాంటి పాపాలే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది గమనించి ఆడవాళ్ళు
దయచేసి అలాంటి సమయాల్లో వెళ్ళవద్దు, శుభకార్యాలకు వెళ్ళవద్దు, ఆశీర్వచనాలు ఇవ్వవద్దు. అక్కడ చెప్తుంది దేవతా మంత్రాలే చెప్తారు. అవును. దేవతా మంత్రాలు చెప్పే చోటుకి నువ్వు వెళ్ళి అవే అక్షతలు వేసి వస్తానంటే మొత్తం అందరికీ ఇది సోకినట్టేగా. మండపాన్ని కూడా ఏదైతే పెళ్లి జరుగుతుందో ఆ మండపాన్ని మనం గుడిలా భావిస్తాం గురుగారు. చెప్పులు కూడా వేసుకొని వెళ్ళం. కొంతమంది ఉంటారు నాన్న, షూస్ వేసుకొని పైకి వస్తుంటారు. నువ్వు కలెక్టర్ అయితే నాకేంటి, ప్రధానమంత్రి అయితే నాకేంటి, నా సంప్రదాయం గౌరవించే వాడివి అయితేనే నా ఇంటికి రావాలి, నా మండపం ఎక్కాలి, నా కూతుర్నల్లుని ఆశీర్వదించాలి. అంతేకాని అదొక ఫ్యాషన్. అవును. పర్లేదు రానివ్వండి. నువ్వు షూస్తో రాణిస్తున్నావు, అయిపోయింది నీ బతుకు, కూతురు బతుకు అట్లానే అంతే, అదే చెప్పులు పాలు అవుతుంది అంతే చివరికి పరిస్థితి. కాబట్టి ఇలాంటివి ఆడవాళ్ళు ఎందుకు రాకూడదు, ఎందుకు చేయకూడదు అంటే ఇలాంటి సమయంలో వాళ్ళకి రెస్ట్ అవసరం, మానసికమైనటువంటి ప్రశాంతత అవసరం. ఈ చికాకులు అలాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళని ఎక్కువ కదిలించొద్దు కూడా. అసలు ఆ సమయంలో వాళ్ళని గట్టిగా మాట్లాడినా ఏదైనా ఇదినా కూడా వాళ్ళ రియాక్షన్ వేరే ఉంటుంది చూడు. అవును గురుగారు, తప్పనిసరిగా. అంటే గురుగారు మనం ఒకటి గమనించవచ్చండి, ప్రతి ఇంట్లో కూడా అంటే భార్యకి ఇష్టం లేని ఒక పని చేసినా, లేకపోతే భార్య సంతోషంగా లేకపోయినా, నవ్వు ముఖంతో లేకపోయినా కూడా భర్త చేసే ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవి శుభాన్ని కలిగించే అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సరే అది జరగదు. మామూలుగా చూసుకుంటే అది మనం చాలా మంది కూడా చెప్తూ ఉంటారు. అది వాస్తవం అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుందని చెప్పచ్చు. సార్ ఈ విషయంలో క్లారిటీ వస్తుంది కదా. ఇప్పుడు భార్య ఇంట్లో ఏదైనా పండగ చేయాలంటే చేస్తారు, గ్యారెంటీ. నిజంగా ఆడవాళ్ళకి పండుగలు చేసుకోవడం, నలుగురిని పిలుచుకోవడం, భోజనాలు పెట్టుకోవడం, చక్కగా ఇదంతా చాలా సంతోషకరంగా చేసుకుంటారు. ఇలాంటి సమయాల్లో చేయి అంటే ఎట్లా చేస్తారు? అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు మనస్ఫూర్తిగా చేయలేనటువంటి పరిస్థితి, శారీరకంగా వాళ్ళకి సహకరించని పరిస్థితి, అనేక రకాలైనటువంటి వాళ్ళకి బాధలు ఉంటాయి. ఈ బాధలను అనుభవిస్తూ నవ్వుతూ చేయాలంటే ఎట్లా చేస్తారు? గురుగారు, ఈ ప్రశ్న ఇప్పుడు అడగచ్చో లేదో తెలియదు కానీ గురుగారు కొంచెం అడుగుతున్నాను. చాలామంది కూడా అంటే 5 రోజులు ఉన్నప్పుడు ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత ముఖ్యంగా భర్తలు శారీరకంగా కలవాలని చెప్పి కొంచెం ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఆ ఆడవాళ్ళు పడే బాధ వాళ్ళకి తప్ప ఎవ్వరికి తెలియదు అని చెప్పొచ్చు. అప్పుడు ఈ భర్తలకి అసలు ఎలాంటి శాపం వచ్చే ఇది ఉంటుందంటారు? దోషాలు కానీ అవి ఏమన్నా వస్తాయంటారా? వంద్యా దోషాలు అంటారు నాన్న వీటిని. ఈ సమయంలో జరిగేటువంటి ఈ పరిస్థితి వంద్యా దోషాలు అంటారు. ఈ వంద్యా దోషాలు ఏమవుతాయంటే వీళ్ళ కూతురు పుడతారు కదా, వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్గా మారడానికి అవకాశం ఇక్కడ కలుగజేస్తుంది. రిఫ్లెక్ట్ నీ భార్యని ఆ సమయంలో ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో వాడికి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నీ కూతురికి వస్తుంది రేపటి రోజున. అప్పుడు ఏమవుతుంది అంటే వివేకాలు అనేది ఉండాలి, రెండు ఆలోచన అనేటువంటిది ఉండాలి. వివేకం అనేటువంటిది లేకుండా ఇష్టం వచ్చినట్టు. స్త్రీ అంటే గొడ్డు కాదు, స్త్రీ మూర్తి, స్త్రీ దేవత అంటాం, అవునా? ఆడవాళ్ళని అమ్మవారితో పోలుస్తాం. అలాంటి అమ్మవారిని ఎలా చూసుకోవాలన్న? అమ్మవారిలాగానే చూసుకోవాలి, అనుగ్రహించేలా చూసుకోవాలి. కానీ ఆగ్రహించే పరిస్థితి వరకు వాళ్ళ శారీరకమైనటువంటి మానసికమైనటువంటి కష్టానికి బాధలకి కారణం అవ్వటం వల్ల భవిష్యత్ తరాలలో వీటికి సంబంధించినటువంటి, ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే గైనిక్ ప్రాబ్లమ్స్ లేని ఆడవాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. అవును గురుగారు, అతి తక్కువ మంది ఉన్నారు. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దేనికంటే మన పూర్వీకులు చేసిన పాపాలు, తప్పులే చేసాం. రిఫ్లెక్ట్ వస్తుందా రావట్లేదా? ఆటోమేటిక్గా. అసలు అంటే చెప్తున్నాను అన్న, ప్రతి ఒక్కదానికి ఒక సమయం అనేది ఉంటుంది. అవును గురుగారు. ఆ సమయం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా గొడ్డుగా ప్రవర్తిస్తే గొడ్డుకి మనిషికి తేడా ఏంటి? ఇంకా దానికి వివేకం లేదు. నీకు వివేకం లేకపోతే నువ్వు నీకు అను బయట రోడ్డు మీద ఉండేటువంటి కుక్కలకి పందులకి నీకు తేడా ఏంటి? ఒకటేనా? అవును. ఇక్కడ వాళ్ళు ప్రవర్తించే ఆ ప్రవర్తన కూడా మనకు అర్థమవుతూ క్రూరంగా ఉంటుంది. అవును, అది చెప్తున్నా కదా నాన్న, ఇట్లాంటివన్నీ మగవాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు. అంటే నేను సాటి మగవాడినే. ఇలాంటి మగవాళ్ళు చేసేటువంటి తప్పుల వల్ల భవిష్యత్ తరాలలో మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి పిల్లలు ఇబ్బంది పడతారు. కాబట్టి అవి జాగ్రత్త పడటం అనేది చాలా మంచిది. అసలు సైన్సు అట్లాంటిది ఏం లేదు, అది చెప్పారు ఇది చెప్పారు, అట్లాంటి టైంలో ఇట్లా ఉండకూడదని ఇట్లా ఉండకూడదని చెప్పలేదు అని చెప్పి చెబుతూ ఉంటారు. కానీ దానివల్ల ఏ రకమైనటువంటి ఇది కాదు. తప్పనిసరిగా ప్రతి ఒక్కదానికి ఒక సమయ పాలన అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ సమయాభావ స్థితిని బట్టి మాత్రమే నడుచుకోవాలి. కానీ మన ఇష్టం వచ్చినట్టు గొడ్డులాగా ప్రవర్తిస్తామంటే గుడ్డుకి నీకు తేడా లేదని చెప్తాను. ఇక్కడ ఇంకోటి మనం చూసుకోవచ్చు గురుగారు, అంటే పెళ్ళైన ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ భర్త ఒక మాట అంటూ ఉంటాడు, అంటే నీకు ఒక్కదానికే వచ్చిందా, మా అమ్మ కూడా ఇది వచ్చింది, పని చేసుకో, లేకపోతే పనికి వెళ్ళు, ఆఫీస్కి వెళ్ళు, నాకు ఇది చెయ్యు అది చెయ్యు అంటూ కూడా
వాళ్ళ మీద ఒత్తిడి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆ నొప్పిని భరిస్తూ ఏడుస్తూ ఆ పనులు చేస్తున్న సందర్భాలు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ ఉంటాయి. దాని గురించి ఏం చెప్తారండి? ఒక మాట చెప్పాలంటే నాన్న, ఇలాంటి సమయంలో ఋతుక్రమ సమయంలో అసలు వాళ్ళు ఏ పని చేయకుండా ప్రశాంతంగా ఇంట్లో ఉండగలగాలి. అవును, అది ఉద్యోగం కావచ్చు, ఇంట్లో పని కావచ్చు, ఏవైనా సరే ఆ చికాకు, ఆ నెగిటివ్ ఎనర్జీ ఒంటి మీద ఉన్నప్పుడు చేస్తున్నప్పుడు ఏది ముట్టుకుంటే వాడికి ఆ నెగిటివ్ వెళ్తుందా లేదా? వెళ్తుందండి. మళ్ళీ ఈ 5 రోజుల తర్వాత కూడా అవే సామాగ్రిగా వాడేది. అంటే ఆ పోల్చడం కూడా గురుగారు తల్లితో పోలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకటి చెబుతానన్న, తల్లిని అలా పని చేయించిన తండ్రిని అడగండి, ఎందుకు చేయించావు, తప్పు కదా చేయించిందని. మీ తండ్రి చేశాడు, ఇంకా మేము కూడా అదే పని చేస్తాము, నా కొడుకులు అదే పని చేస్తారు అంటే ఆడవాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఎక్కడ ఇస్తున్నట్టు నువ్వు? ఇది పెళ్ళాం కాదు, ఇంట్లో పని మనిషి. అవును, పెళ్ళామా పని మనిషి కాదు కదా. వాషింగ్ మిషను ఎప్పుడున్నా వేసుకోవచ్చు, అట్లానే భార్యను కూడా ఎప్పుడు కాబట్టి అప్పుడు పని చేస్తాము, ఎలా ఉంటే అలా ఉంటాము అంటే ధర్మం కాదు కదా. ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం తప్పనిసరిగా ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రెస్ట్ ఇవ్వాలి. తప్పనిసరిగా ఆడవాళ్ళు చేసేంత వ్యాయామం మగవాడి జిమ్కి వెళ్ళినా దొరకదు. అవును గురుగారు. కూర్చొని కూరగాయలు తరిగే దగ్గర నుంచి, కూర్చొని ముగ్గు వేసే దగ్గర నుంచి, వంట చేసే దగ్గర నుంచి, ఉతకడం కావచ్చు. ఇప్పుడు అంటే గ్యాస్ స్టవ్లు ఇవన్నీ వచ్చిన పూర్వకాలంలో గొట్టం పెట్టి చక్కగా ఊది చేసేవాళ్ళు. శ్వాస సంబంధమైనటువంటి రోగాలు రాకుండా ఉండేవి వాళ్ళకి. ఊది శ్వాస సంబంధమైనటువంటి బ్రీతింగ్ కరెక్ట్గా. ఇప్పుడు ప్రాణాయామం చేస్తున్నారు కదా ఇప్పుడు, అలాంటివి అప్పట్లో మరి వీటి ద్వారా వెళ్ళిపోయేవి కదా, రోగాలు రాకుండా. అవన్నీ లేవు, ఇంకా సుఖాలకు వచ్చినాయి. కానీ వాటిల్లో కూడా ఇంకా కష్టపెడతాము అంటే, వాషింగ్ మిషన్ భారీ వేయలేదు, నువ్వు బట్టలు వేసుకొని చేయలేవా? నీకేమైంది, ఎందుకు చేయలేవు? చేసి స్నానం చేయి చక్కగా, తప్పేముంది దాంట్లో? అవునా? ఆడవాళ్ళని ఎందుకు చేయాలి, ఆడవాళ్ళు ఈ పనులు ఎందుకు చేయాలి అనేటువంటి పరిస్థితి తేకూడదు. ఆడవాళ్ళు చేయవలసినటువంటి పనులు ఆడవాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది ఆడవాళ్ళు దీంట్లో నేను వ్యతిరేకిస్తాను. మగవాళ్ళతో పనులు చేయించి ఇంట్లో ఆడవాళ్ళు కూర్చున్నటువంటి ఆడవాళ్ళు కూడా వాళ్ళు కూడా ఉన్నారు గురుగారు. ఆ రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. దయచేసి వాళ్ళు కూడా చెప్తున్నా, ఆడవాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యాయామం ఎక్కడ దొరుకుతుందో అక్కడ ఆ పనులు ఆడవాళ్ళు చేయడానికి కేటాయించారు. అది మన ఆరోగ్య సూత్రం అని చెప్పి గ్రహించి చేయగలిగితే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లో చక్కగా ఆరోగ్యవంతంగా, ఇల్లు కూడా ఆనందంగా ఉంటుంది, ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారు. అందుకనే కదా నాన్న ఇంటిని చూసి ఇల్లాన్ని చూడమని చెప్పారా? ఇంటిని చూసి పురుషుని చూడమని చెప్పలేదుగా, అవునా? అంటే అక్కడ పురుషుడికి ప్రాధాన్యత లేదు, ఎవరికి ఉంది అంటే స్త్రీకే ఉంది. అవును, నేను అదే చెప్తానన్న, స్త్రీమూర్తి దాంట్లో ప్రపంచంలో అంతమించిన గొప్ప ఒక వ్యక్తి కావచ్చు, ఒక వస్తువు కావచ్చు. అంటే వస్తువుతో కూడా పోల్చకూడదు ఆడవాళ్ళని చెప్తున్నాను నేను. అంత గొప్ప స్థాయి, స్థానము, విశేషత ఇంకెవ్వరికీ లేదు కాక లేదు. ఆడవాళ్ళు తలుచుకుంటే మగవాళ్ళు దేనికి పనికిరాడని చెప్తాను నేను. మీరు చాలా సందర్భాల్లో అనేక విషయాల్లో ప్రతి ఒక్క వీడియోలో ఒక మాట చెప్తూ ఉంటారు, ఆడదాని ఏడుపు ఎన్ని జన్మలెత్తినా పోదు అనేది. అనుమానమే లేదు. వాళ్ళ కంటి నీటికి కారణం అవుతున్నాము అంటే నీ వంశాన్ని సునామీ వచ్చి కడిగేసినట్టే, మొత్తం తీసుకెళ్ళిపోయినట్టే. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. సునామీ వస్తే ఇప్పుడు కంటిన్యూటీకి కారణమైనటువంటి వాడిని, ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు నాన్న, ఒక భార్యను కొట్టాడు, తిట్టాడు, వాడు కారణం అవుతున్నాడు. కానీ ఇక్కడ ఆ ఒక్కడు పోడు, వాడికి సంబంధించినటువంటి వంశం మొత్తం పోతుంది, మొత్తం నిర్వంశం అయిపోతుంది. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి వంశం లేకుండా నిర్వంశంగా మిగులుస్తున్న నీ పాపం ఎంత పాపమో ఆలోచించు. నీ తల్లిదండ్రులు రుణం తీరాలంటే కొడుకు పుట్టాలి. కొడుకు పుడితేనే రేపటి రోజు నువ్వు పోయిన తర్వాత నీ పేరు, నీ తండ్రి పేరు, నీ తాత పేరు, ముగ్గురు పేర్లతో వాడు పితృతర్పణం చేస్తాడు. అక్కడ పితృ రుణం తీరిపోతుంది. అలాంటిది లేకుండా చివరికి పిల్లల పుట్టనటువంటి పరిస్థితి వరకు తీసుకొచ్చుకుంటే ఇంకేముంటుంది? నీ పితృ రుణం ఎక్కడ తీరుతుంది? నీ రుణం అట్లానే ఉండిపోతుంది. పితృ రుణం, దైవ రుణం, ఋషి రుణం, ఈ 3 రుణాలు తీర్చుకోవాల్సింది తప్పనిసరిగా ప్రతి మనిషి కూడా. అనేక విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.